అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్ వైఫ్ ఛానల్. ఈ రోజు మీతో షేర్ చేసుకునేది వరలక్ష్మి వ్రతం బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఈసారి మట్టుగా వీడియోని మొత్తం క్యాప్చర్ చేశానండి. సో నేను ఎంత ప్లాన్డ్ గా ఉన్నాను, సో దానికి ఏంటంటే బిఫోర్ గా కావాలి అనేది అన్ని ముందుగా తెచ్చి పెట్టుకున్నాను. దీని ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఫ్రైడే పూజ కాబట్టి నేను సండే రోజు మొత్తం స్కెల్టన్ మొత్తం తయారు చేసుకున్నానండి. ఓన్లీ వెన్స్డే మట్టుగా ఓన్లీ లైటింగ్స్ అనేది పెట్టుకుంటే అమ్మవారిని కింద గ్రాస్ అనేది పెట్టుకుంటే అవన్నీ వెన్స్డే మాత్రమే పెట్టుకున్నాను. బట్ ఈ సెటప్ అంతా సండే అండి. నాకు మినిమం ఒక 2-3 అవర్స్ అండి కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తే 2-3 అవర్స్ కరెక్ట్ గా పట్టింది. మొత్తం అంతా అయిపోయింది నాకు. మీరు కూడా ఏదైనా చేయాలి అనుకుంటే సో బిఫోర్ గా 2 వీక్స్ బిఫోర్ గా మనం ఏం కావాలి వాటికి కావాల్సింది తెచ్చుకోవడానికి మాక్సిమం ఇంట్లో ఉండేటట్టుగా మాక్సిమం చెప్పాలి అంటే నేను 2 ఫ్లవర్ పాట్స్ యూజ్ చేశాను. అది ఆల్రెడీ లాస్ట్ టైం నేను కొనుక్కుని ఉన్న పాట్సే. అట్ ద సేమ్ టైం 3 స్టిక్స్ యూజ్ చేశాను. ఇది లాస్ట్ 2 ఇయర్స్ బిఫోర్ నేను స్టిక్స్ తీసుకున్నానండి. వెదురు కర్రలు అంటారు, 3 కర్రలు తీసుకున్నానండి అవి నేను. సో ఉయ్యాల కాన్సెప్ట్ అది నాకు. కిందని పెట్టే అమ్మవారి పీట కూడా నేను దాన్ని ఎక్కడ హోల్స్ అన్ని పెట్టుకుంటూ మొత్తం అంతా తాళ్ళతోనే కట్టానండి. వీటిని పురికోస తాళ్ళు అంటారు. ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఇవన్నీ మెటీరియల్స్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ కాన్సెప్ట్ అనేది మీకు నచ్చితే మీరు ఒకవేళ ఇది రొటీన్ చేయాలి అనుకుంటే మీరు కూడా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే ఇవన్నీ తెచ్చి పెట్టుకోవచ్చు. నేనైతే ఇవన్నీ ఇంట్లో ఉన్న మెటీరియల్ అండి. నేను అన్ని ఈజీగా పెట్టుకున్నాను. ఈవెన్ అమ్మవారికి పేటకు మీరు అబ్జర్వ్ చేస్తే దానికి ఉన్న బెల్స్ కూడా నాకు ఆల్రెడీ ముందుగానే ఉన్న మందిరానికి తీసి పెట్టుకున్నానండి వాటికి అమ్మవారికి నేను. సో మొత్తం సెటప్ అనేది మీకు చూపిస్తున్నాను నేను ఏ విధంగా. నేను టోటల్ గా సండే అనేది అయిపోయిందండి. సో 3-4 అవర్స్ పట్టింది నాకు. ఇది జస్ట్ కర్రలు అనేది ముందుగా మట్టి పెట్టుకుని దాన్ని మట్టి నానేసుకున్నానండి. బంక మట్టి పెట్టుకున్నాను. అది తర్వాత కర్ర దించుకున్నాను. మీకు స్కెల్టన్ అనేది చూపిస్తున్నానండి. ఏ విధంగా చేయాలి మించి మీకు ఐడియా వస్తూ ఉంటుంది. బట్ స్కెల్టన్ చూపిస్తే ఆర్డర్ ఫస్ట్ మనం ఏం రెడీ చేసుకోవాలి ఇవన్నీ మీకు జస్ట్ షేర్ చేసుకుంటున్నాను మీకు యూజ్ అవుతుంది అని. నెక్స్ట్ దాన్ని ప్రతి ఏదైనా చేసుకోవచ్చండి. ఏదైనా మనం బిఫోర్ గా ప్లాన్డ్ గా ఉండాలి. సో అదండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు నచ్చితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి ఫస్ట్ ఇది నాది ఇలా ఉంది ఇంత ఎంటీగా. సో ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాను ఇది. నేను ఈ స్పేస్ అంతా కవర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం బ్యాక్ ఉన్న దాన్ని కూడా నేను కవర్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూసే కొంచెం డర్టీగా ఉంది. దాన్ని అది క్లాత్ తో నేను కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది నా కాన్సెప్ట్ ఉయ్యాలు పెడదామండి. సో అది ట్రై పెడుతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్పేస్. ఇదిగోండి స్టార్ట్ చేశాను నేను. సో బ్యాక్గ్రౌండ్ అనేది సో 2 వాల్ లుక్స్ అనేది పెట్టుకొని ఒక షైనింగ్ క్లాత్ అండి. సో అలాంటి క్లాత్ తీసుకొని దాన్ని స్టిచ్ చేయించుకొని బ్యాక్గ్రౌండ్ కవర్ అప్ చేశాను. ఇదిగోండి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఐరన్ స్టాండ్స్ అండి. ఇప్పుడు మనం పాట్స్ పెట్టుకుంటాం కదండి. సో అలాంటి స్టాండ్సే తీసుకున్నాను. సో వెయిట్ అనేది బాగా కాస్తుందని. ఈ 2 ఫ్లవర్ పాట్స్. సో దీంట్లో ఆల్రెడీ నేను మట్టి అనేది ఫిల్ చేసుకొని ఉంచుకున్నానండి. సో ఈ మట్టి అంటే మనం వినాయకుడిని తయారు చేస్తాం కదా. సో అలాంటి బంక మట్టి లాంటిది. సో అది పెట్టాను. అది పెట్టి దాని మీద జస్ట్ ఇగోండి ఇసుకతో కవరప్ చేశాను దాన్ని. ఇగోండి నెక్స్ట్ ఇలాగ 2 కవర్స్ 2 స్టిక్స్ తీసుకున్నాను. పైన ఒక స్టిక్. నా కాన్సెప్ట్ ఉయ్యాల కాన్సెప్ట్ అండి. సో పైన అన్ని తాళ్లతోనే కట్టుకున్నా. దాన్ని అన్ని తర్వాత కవరప్ చేసుకోవాలండి మనం. సో మీకు ఇలా అయితే ఈజీగా కొంచెం అండర్స్టాండ్ అవుతుందని చెప్పి డైరెక్ట్ గా చూపిస్తున్నాను. ఇవి చున్నీస్ దొరుకుతాయండి. సో 2 మీటర్స్ 3 మీటర్స్ 4 మీటర్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇది మామూలు తాడేనండి. ఇది మనం బంతిపూలు కడతాం కదా. సో అలాంటి తాడితే ఇది టైట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇలాగ చిన్న ఇక్కడ కట్ పెట్టుకున్నానండి. ఇవి మేకులు లాంటివి. ఇవి మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ ఏంటి వస్తాయి అనేది. సో ఈ రకంగా ఉయ్యాల అనేది నేను తయారు చేసుకున్నా. దీనికి ఇంకా చేయాలండి. చేసి మీకు చూపిస్తాను. ఇదంతా బుధవారం రోజే నేను చేసుకుంటున్నానండి. సో ఇంత టైం టేకెన్ అండి ఇది. సో మినిమం 2 అవర్స్ పట్టింది నాకు. ఓకేనండి.